शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपतये नमः। ओं श्रीमात्रे नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి 4వ తారీఖు జనవరి 4th జనవరి 2025 ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, 12 రాసుల్లో గ్రహాల ప్రభావం ఏ విధంగా ఇవ్వబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నట్టుగానే నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే జాతకాలు కానీ ముహూర్తాలు కానీ ఇంత జాతకాల గురించి మాట్లాడుకుందాం. జాతకాల గురించి అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు నాకు పెట్టండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్న చిన్న బిజీలో జాతకాలు చెప్తూ ఉన్నా కూడా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. లేకపోతే మీకు కింద కనిపిస్తున్నట్టే స్క్రోల్ అవుతుంటే దాని నెంబర్కే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఏం కావాలనుకుంటున్నారో అది పెడితే నేను తప్పకుండా చెప్తాను. జనరల్గా ఏంటంటే చాలామందికి వివాహాలు కావట్లేదనో, లేకపోతే ముహూర్తాలు అంటే కొంతమందికి పిల్లల గురించి, విద్యలోను ఉద్యోగంలోనూ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రాబ్లం ఏం లేదంటే వాటిని పరిష్కరించవచ్చు. మీ జాతకాల్లో ఎప్పుడు ఉంది ఏంటి అనేది కూడా జనరల్గా 99% అవి అవకాశాలు ఉంటే చూడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదండి, మా ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఉత్తరాయణం పుణ్యకాలం రాబోతోంది. ఇంకా అక్కడి నుంచి కూడా జనవరి తర్వాత నుంచి మాఘమాసం నుంచి మనకి ముహూర్తాలు ఉంటాయి, పెళ్లి ముహూర్తాలు, అలాగే ఉపనయన ముహూర్తాలు. అంటే మనం దక్షిణాయన పుణ్యకాలంలో చేస్తాం కదా, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తాం. ఉత్తరాయణ సూర్యభగవానుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు చేస్తాం. ఉపనయనాలు అంటే ఒడుగులు, అలాగే గృహప్రవేశాల ముహూర్తాలు, ఇవన్నీ కూడా ఉంటాయండి. మీకు ఏమాత్రం కావాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదిస్తే, అంటే నేనే మీకు స్వయంగా మాట్లాడతాను, మీతోటి తెలుసుకుంటాను, మీకు ముహూర్తాలు చెప్తాను. అలాగే మ్యాచింగ్ కూడా చూస్తూ ఉంటాం. అంటే మ్యాచింగ్ అంటే భార్యాభర్తలు, అంటే వధువు వరుడు యొక్క జాతకాలు, పెళ్లి చేయొచ్చా చేయకూడదా, ఎలా ఉంటుంది అనేది మనం చెప్దాము. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీని ఏ అనేది మీరు సంప్రదించండి. తప్పకుండా నేనే మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను. కన్యారాశి అండి, కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుంది. ముఖ్యంగా లగ్నంలో మీరు ఆశ్రయం కేతు ఉన్న గురుదృష్టి ఉండడం వల్ల ఎప్పుడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంతో ఆరోగ్యంగా ఆనందంగా ఎప్పుడు ఆహ్లాదకరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ విషయంలో కుటుంబ పరంగా, అలాగే మీరు ధనపరంగా ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సంపదలు సకాలంలోనే మీకు రావడానికి అవకాశం ఉంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేస్తారండి. మీ తోబుట్టువుల్లో మీ చెల్లెళ్ళకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. గురుదృష్టి కూడా బుధచంద్రులకు ఉంది. బుధచంద్రులు ఉన్నారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. తెలివితేటలు బాగా పెరుగుతుంటాయి. ఈసారి ఈ వారం మొత్తం కూడా తెలివితేట పెరగడము, మీ ఆలోచన ద్వారానే కార్యరూపం దాలుస్తుంటాయి. మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. అవి ఆచరణలో పెడుతుంటారు. చక్కటి ఆలోచనలు ఉంటాయి. బుధుడు అంటే శని చూసినప్పటికీ కూడా మీకు ఆలోచన ధోరణి చాలా బాగుంటుందండి. ధైర్యం, ప్రతి విషయం ధైర్యంగా ముందంజలు ఉంటారు. బుధుడు వలన వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ రీడర్స్, న్యూస్ గ్యాదరింగ్ అంటారు సరే, అది బుధుడు ప్రభావమే వలన జరుగుతుంది. గురుదృష్టిలో ఉంది కాబట్టి ఆ వస్త్రాలు కూడా చేయడము, వ్యాపార అభివృద్ధి కలగడం జరుగుతుంది. 4th భావంలో రవి మంచివాడ కాదండి. చదువుల విషయంలో కొద్దిగా ఇబ్బంది పెడుతుంటాడు. 12th హౌస్ లార్డ్ అయ్యాడు రవి. కాబట్టి చదువు విషయంలోనూ మీకు ఎక్స్పెన్సివ్గా ఉండడం, మీ తల్లిగారికి ఎక్స్పెన్సివ్గా ఉండడము, కొద్దిగా మీరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేసి భూములు కానీ, వాహనాలు కానీ, ఇళ్ళు కానీ కొనుక్కోవడము. అయితే రైతులు పొలం పనులు చేసేటప్పుడు వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. అంత పెద్ద లాభదాయకంగా ఏం లేదు. పైగా చంద్రుడు మాత్రం పంచమస్థానంలో ఉండడం వలన పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. కానీ అక్కడ ఏముందంటే పంచమస్థానానికి కుజ దృష్టి, గురు దృష్టి 2 ఉన్నాయి. ఇద్దరు చూస్తున్నారు. చాలా మంచిదే కదా చంద్రుడి దృష్టి ఉండడం వలన. అంటే ఏమవుతుందంటే ఏం లేదండి, మీరు చేస్తే చాలా ప్రేమగా ఉంటారు. వస్త్రాలు బాగా ఉంటాయి మీకు, అంటే బట్టలు బాగా కొనుక్కుంటారు. గోల్డ్ బాగుంటుంది. అలాగే మీకు సినిమా కళారంగం ఉంటాం కదా, సినిమా టెలివిజన్ రంగం ఉంటుంది సరే, ఆ కళారంగంలో మీరు ఏ భాగంలో ఉన్నా సరే సక్సెస్ అవుతారు. సపోజ్ సంగీతం, సాహిత్యం, నృత్యం,
ఇవన్నీ కూడా చంద్రుడి ప్రభావాలే కదండి. మంచి యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్ అది కూడా మీకు కలిసి వచ్చే అంశం అనే చెప్పచ్చు. అంతేకాదండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి కూడా గురుగుజులే కారణమవుతారు. పంచమస్థానం చూస్తే మాట నేర్పరితనం, జ్ఞాపక శక్తి, ధర్మకార్యాలు చేయడం ఎంత బ్రహ్మాండంగా ఉంది. 9th హౌస్ లార్డ్ శుక్రుడు, అంటే 9th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు మంచివాడా? అస్సలు ఏమాత్రం కాదు. కానీ 6వ భావాధిపతితో కలిసి ఉన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే శుక్రుడు మంచివాడు కాకపోయినా 6వ భావాధిపతితో కలిసి ఉండడం వల్ల, మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల ఏమవుతుందంటే శత్రువుల ద్వారా ధనయోగం మీకు ఉంది. శత్రువులు మిత్రులు అవుతారు. అనారోగ్య సమస్యలు మీకు ఉన్నా వాటి నుంచి బయటపడడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేయడానికి అవకాశం మీకు ఉందండి. అప్పులు చేస్తారు. ప్రతి చోట అప్పులు ట్రై చేస్తుంటారు, అప్పులు వస్తాయి. కానీ శని ప్రభావం 6వ భావంలో గవర్నమెంట్ ప్రొఫెషన్ అండి. శుక్రుడు కూడా తోడయ్యాడు కదా, ఫైనాన్షియల్గా స్టేటస్ పెంచుతాడు అనమాట. అంటే గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగాలు రావడము, ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలను ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంతమంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా అండి, శని 6వ భావంలో ఉండడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉందండి. పదవులు కానీ, అంటే వాళ్ళ మాటకి ఎదురు లేకుండా ఉండడము, ఇవన్నీ శని ప్రభావం వలన మీకు ఇస్తాడు. తర్వాత 7వ భావంలో, అంటే ఇంకా 6వ భావంలో శని కూడా స్టాంపింగ్, విదేశాల వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి కూడా శనే కారకుడు అవుతాడు. రాహు 7వ భావంలో, రాహు ఏమాత్రం మంచివాడు కదండి. ఈ భార్యాభర్తల విషయంలోనూ, శుభకార్యాలు కానీ ధర్మకార్యాలు కానీ చేస్తారు. ధర్మకార్యాలు కానీ శుభకార్యాల విషయంలో కొద్దిగా మీ ఇంట్లో తక్కువగా ఉంటుందన్నమాట. అదేనా అష్టమ స్థాయి శని చూస్తాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ ఆరోగ్యం అంత బాగాలేదు, ఆరోగ్యం బాగుండదు, శని చూస్తాడు కదా. కానీ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు అంటే అష్టమ భావాధిపతి లాభంలో ఉన్నాడు. ఏదైనా ఆరోగ్యం బాగుండకపోయినా దానివల్ల మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు. తలవంతరం కొంచెం ధనయోగం మీకు ఉండబోతోంది. అంతేకాకుండా గురుడు భాగ్యంలో గురుడు ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంటుంది. విదేశాలు వెళ్ళడము, పుణ్య నదుల స్నానాలు, గంగా వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా నది, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు ఎంత బాగుందండి. అలాగే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణించడం, ఏది వస్త్ర పరిశ్రమలు కానీ, బంగారము, గోల్డ్ అంటాం కదా, ఆ వ్యాపారాలు, తర్వాత కొంతమంది ఫైనాన్స్ రంగం, ఆస్ట్రాలజీ చెప్తుంటారు, ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి బాగుండడము, ఇలా గురు కార్యకర్తలు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళందరికీ బాగుంటుంది. ముఖ్యంగా గురు ప్రభావము వలన బ్యాంకింగ్ రంగంలో వాళ్ళు ఇక్కడ కలిసి వచ్చే అంశం అని చెప్తాం. భాగ్యస్థానంలో గురుడు అంటే మాటలు కాదు కదండి. వేద పండితులకి, చాలా ధర్మశాస్త్రాలు ఎరిగిన వాళ్ళకి, వేద పండితులకి బ్రహ్మాండంగా ఉంటుంది. దశమంలో బుధుడు కూడా దశమాధిపతి. ఉద్యోగరీత్యా మీరు ప్రయాణాలు చేస్తుంటారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు, అంటే దూరం అంటే షార్ట్ జర్నీస్, లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ మీరు చేస్తారన్నది సందేహం లేదు. ఉద్యోగ భద్రత అది కూడా మీకు ఉంది. లాభస్థానంలో కుజుడు, లాభాధిపతి చంద్రుడు పంచమంలో ఉన్నాడు. లాభాధిపతికి కుజు దృష్టి, గురు దృష్టి, కాబట్టి లాభాలు అధికంగా వస్తాయండి. భాగ్యంలో గురుడు మీకు బాగున్నాడు. అలాగే లాభస్థానంలో కుజుడు, అంటే కుజుడు మీకు యాక్చువల్గా మంచివాడు కాదు, అష్టమాధిపతుడు అయ్యాడు, కానీ యోగిస్తాడు. సో ఇవన్నీ లాభస్థానంలో ఉండడం వలన 3, 6, 11 స్థానంలో పాపులు, 6వ భావంలో శని, 11వ భావంలో కుజుడు రఫ్ ఆడిస్తారంటారు కదా, అలా చాలా బాగుంటుందండి. మీకు 6వ భావం, 12వ భావం, 11వ భావం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తూ ఉంటారండి. రాజకీయ రంగంలో అవ్వచ్చు, సినిమా పరిశ్రమలు అవ్వచ్చు, అదే ఎడ్యుకేషన్ రంగంలో అవ్వచ్చు, ఉద్యోగరీత్యా అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కుజుడి ప్రభావం, ఆస్తులు అంటే అవన్నీ భూములు అమ్ముడుపోవడం ఎంత బాగుంది. 11వ భావంలో కుజుడు మీకన్నా పెద్దవాళ్ళకి, అన్నయ్యకి చాలా బాగుండము. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ పని, వద్దురా బాబు అయినా డబ్బులు రావడం, ఇలా జరుగుతుందండి. సో మిమ్మల్ని గురుడు కాపాడుతాడు, కుజుడు కాపాడుతున్నాడు. సో ఈ విధంగా 6వ భావంలో శని కాపాడుతున్నాడు. అంటే కన్యా రాశి వాళ్ళు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త చూసుకోండి, అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారంటే సందేహం లేదు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యుడు అలాగే అమ్మవారు పూజలు చేయడం వల్ల అనేక రకాలుగా అన్ని రంగాల్లో మీరు విజయం సాధిస్తారనడంలో సందేహం లేదు.